ఎన్టీఆర్ జిల్లా పెనిగంచిప్రోలు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సర్పంచ్ వేల్పుల పద్మకుమారి తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేత 14వ వార్డు సభ్యుడు లగడపాటి ప్రవీణ్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, కుల వివక్షత, అసూయతో చేసినవని ఆమె మండిపడ్డారు. వాటర్ ట్యాంక్, రోడ్డు పనులకు రెండోసారి బిల్లులు కట్టుకున్నారనే ఆరోపణలు వచ్చి అబద్దమని ఖండించారు. బిల్లులు మంజూరుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల, సూపరింటెండెంట్ ఇంజనీర్ల సంతకాలు తప్పనిసరి అని ఆమె గుర్తు చేశారు. గ్రామం ఇటీవల ఉత్తమ స్వచ్ఛ గ్రామ అవార్డు సాధించిందని, శానిటేషన్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానం దక్కిందని ఆమె వివరించారు. కేంద్ర పరిశీలకులకు కూడా గ్రామ అభివృద్ధిని ప్రశంసించారని తెలిపారు. ఒక దళిత మహిళగా గ్రామానికి మంచి పేరు రావడం కొందరికి జీర్ణించక అసత్య ప్రచారం చేస్తున్నారని పద్మకుమారి వ్యాఖ్యానించారు. తప్పుడు ఆరోపణలు చేసిన ప్రవీణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ప్రజలు ఇటువంటి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పేరును పోగొట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. కానీ నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం నేను చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను. నేను చాలా తీవ్రమైన అభ్యంతరాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే ఇట్లా అసలు తెలియకుండా ఒక వాటర్ ట్యాంక్ ఫోటో వేశారు. ఒక వాటర్ ట్యాంక్ ఫోటో చూపిస్తూ ఆ ఫోటో ఎప్పుడో కట్టిన వాటర్ ట్యాంక్ కి ఇప్పుడు బిల్లు చేసుకున్నానంట. అలాగే సిమెంట్ రోడ్డు ఒకటి, పాత సిమెంట్ రోడ్డు ఒకటి చూపిస్తూ ఆ సిమెంట్ రోడ్డుకి బిల్లు చేసుకున్నానండి. ఎలా బిల్లు చేసుకుని 50 లక్షల రూపాయలు ఎలా తీసుకుంటాం? అసలు ఒక వర్క్ శాంక్షన్ అవ్వాలి అంటే ఏ గారి దగ్గర నుంచి, డి గారి దగ్గర నుంచి, ఎస్సీ గారి దగ్గర నుంచి, ఈ గారి దగ్గర ఇంతవరకు మంది వరకు వెళ్ళాలి. ఆ వర్క్ వెళ్ళి అక్కడి నుంచి మనకి అప్రూవల్ అయ్యి వచ్చి వాళ్ళందరూ ఎంబుక్కులు చేసిన తర్వాతనే డబ్బులు వస్తాయి. కానీ పాత దాన్ని చేయడానికి ఎవరు చేశారు? ఏఈ గారు చేశారు, ఏడిఈ గారు చేశారు. ఎవరి అకౌంట్లోకి వెళ్ళినాయి ఆ డబ్బులు తెలియాల్సిన అవసరం ఉంది. కానీ తెలియకుండానే నేను దళిత మహిళని నా మీద అనేకమైన ఆరోపణలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చేస్తూ ఉన్నాడు. అతని అనుచరులు, ప్రవీణ్, అతని అనుచరులు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. కానీ నేనేంటంటే ఇక్కడ దళిత సర్పంచ్ గా నేను పంచాయతీలో పోటీ చేసి ఇక్కడికి వచ్చింది ఎందుకంటే పవిత్రమైన పుణ్యక్షేత్రం మా పెనుగంచిప్రోలుని మంచి తీర్చిదిద్దాలని, అలాగే పౌర సేవలు కానీ మరి పారిశుధ్యం కానీ చాలా శుభ్రంగా చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అలాగే కానీ అవినీతి చేసి డబ్బులు సంపాదించుకోవాలని నేను అనుకోలేదు. అలాగే ప్రజలు కూడా నా మీద ఎంతో విశ్వాసంతో నన్ను గెలిపించారు. ఇక్కడ దళిత మహిళనైనా నన్ను అక్క, చెల్లి అని చెప్పి సంబోధిస్తూ నన్ను గెలిపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నన్ను చాలా విశ్వాసంతో చూసేవాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర నా విశ్వాసాన్ని పాడు చేయడానికి, నాకున్న గౌరవాన్ని పాడు చేయడం కోసం ఇవన్నీ చేయడం జరిగింది. తలుచుకుంటే బాధ అనిపిస్తుంది నాకు. ఇవన్నీ అసత్యమైన ఆరోపణలు. నా మీద కథలుగా కథనాలు రాసి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పటికి 16 నెలల నుంచి కూడా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఏదో విషయంలో ఏదో విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కానీ నేను బాధతో నేను సర్పంచ్ పదవిని కొనసాగిస్తూ ఉన్నాను. కానీ ఒకే ఒకటి చెప్తున్నాను, తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు ఎవరికైనా. అలాగే ఈ గ్రామాన్ని అభివృద్ధి పదవులను